మీనరాశి వారు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే ప్రయత్నాల్లో ఉంటారు. వాటిల్లో కార్యక్రమాలు, ఆలోచనలు అన్నీ కూడా ఆలస్యంగా ఫలిస్తూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల్లో కాస్త నెమ్మదత్వం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది సమస్యలకు కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వేగవంతంగా చురుకుగా ఉండేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ఆప్తుల నుండి వివిధ రూపాల్లో మీకు సలహాలు, సూచనలు అందుతూ ఉంటాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి. వారం మధ్య నుండి నెమ్మదిగా సమస్యలన్నీ కూడా దూరమవుతూ ఉంటాయి. అనుకూల, సంతోషకరమైనటువంటి పరిస్థితులకు దగ్గరవుతూ ఉంటారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీ పెద్దవారు, మీ అధికారులు ఎటువంటి బాధ్యతలు మీకు అప్పజెప్పినా సరే ఆనందంగా స్వీకరించి సమర్థవంతంగా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ విశేషమైనటువంటి ప్రగతిని సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు కూడా కలిసి వస్తుంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. భూములను అమ్మివేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. తొందరపడకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. వారం మధ్య నుండి వ్యాపారాల్లో లాభాలను పొందుతూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో పలు రకాల మార్పులు, చేర్పులకు కూడా లోనవుతూ ఉంటారు. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఆశయాలన్నీ కూడా చిగురుస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఉన్నతపరమైనటువంటి వ్యక్తులతో సమావేశం కావటం, ఒప్పందాలు కుదుర్చుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలను అధిగమించటం, వాటిని తగ్గించుకోవటం, పరిష్కరించుకోవటం అనేది చాలా మంచిది. ఈ వారం అన్ని రకాలుగా సమస్యలను దూరం చేసుకుని శుభాలు పొందేందుకై మీనరాశి వారు సత్యనారాయణ స్వామి వారిని పూజించటం, అర్చించటం మంచిది. వీలైతే కనుక నిత్యము నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండండి. తులసీ దళములు సేకరించి సత్యనారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించండి. చాలా విశేష ఫలితాలు మీకు కలిసి వస్తాయి. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.